నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే, ప్రజలకు సేవ చేసేందుకు, నగరాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యేగా మరోసారి అవకాశం కల్పించాలని టీడీపీ అభ్యర్థి దామర్చల జనార్దన్ కోరారు. జనం కోసం జనార్దన్ కార్యక్రమాన్ని శుక్రవారం 15వ డివిజన్లోని అన్నవరపాడులో నిర్వహించారు. ఈ సందర్భంగా దామచర్ల ఇంటింటి ప్రచారం నిర్వహించి సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. ప్రజల ఆశీస్సులతో తాను 2014లో ఎమ్మెల్యేగా గెలిచానని, ఒంగోలుకు సేవ చేసే అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో జరిగే ఎన్నికల్లో తనకు మరో అవకాశం కల్పించాలని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కొటారి నాగేశ్వరరావు, మంత్రి శ్రీనివాసరావు, బండారు మదన్, పోగుల శివప్రసాద్, గడ్డం మహేష్, లక్కవరపు అరుణ, మల్లిబాబు, మలగా రమేష్, జనసేన నాయకులు, టీడీపీ సీనియర్ నాయకులు సయ్యద్ అన్వర్ బాషా, బాబు, సింగయ్య, మేడికొండ మోహన్ రావు, ఆరిఫా, కాకర్ల ఈశ్వర్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు భారీగా హాజరయ్యారు. అమ్మలారా, అక్కలారా, అన్నలారా విన్నారా, అయ్యలారా, అవ్వలారా, పిల్లలారా వింటారా. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. మహిళలకే, మన మహిళలకే, మహిళలకే తెచ్చినాడు మహాశక్తి పథకాలు, మహిళలకే తెచ్చినాడు మహాశక్తి పథకాలు. అన్న ఇచ్చే ఈ పథకం ఆడపడుచులా కట్నం, అన్న ఇచ్చే ఈ పథకం ఆడపడుచులా కట్నం. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. ఎందరుంటే, అరే ఎందరుంటే, అరరరరర ఎందరుంటే అందరికీ ఆడబిడ్డ నిధులంట, ఎందరుంటే అందరికీ ఆడబిడ్డ నిధులంట, ఏడాదికి ముచ్చటగా 3 సిలిండర్లంట, ఏడాదికి ముచ్చటగా 3 సిలిండర్లంట. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. అరెరెరెరెరె తల్లికి వందనమంటూ ఐశ్వర్యం పంచేసి, తల్లికి వందనమంటూ ఐశ్వర్యం పంచేసి, ఉచిత బస్సు ప్రయాణాలు ప్రతి మహిళకు అందించే, ఉచిత బస్సు ప్రయాణాలు ప్రతి మహిళకు అందించే, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. బాబు వస్తే, మన బాబు వస్తే, అరే బాబు వస్తే జాబు అన్న మాట మీద నిలబడుతూ, బాబు వస్తే జాబు అన్న మాట మీద నిలబడుతూ, యువత భవిత మార్చేందుకు యువకలం నిధులవిగో, యువత భవిత మార్చేందుకు యువగళం నిధులవిగో, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ.
భవిష్యత్తు గ్యారంటీ మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మహిళలకే మన మహిళలకే తెచ్చినాడు మహాశక్తి పథకాలు మహిళలకే తెచ్చినాడు మహాశక్తి పథకాలు అన్న ఇచ్చే ఈ పథకం ఆడపడుచులా కట్నం అన్న ఇచ్చే ఈ పథకం ఆడపడుచులా కట్నం బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మన బాబు షూరిటీ భవిష్యత్తు ఒంగోలు నగరంలో ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా వై ప్యాలెస్ ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ నిర్వాహకులు కొండ్రగుంట ఎలమందయ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు దామచల జనార్దన్ సతీమణి దామచల నాగ సత్యలత మరియు తెలుగుదేశం పార్టీ తెలుగు మహిళలు నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వై ప్యాలెస్ ఇంటర్నేషనల్ నిర్వాహకులు కొండ్రగుంట ఎలమందయ్య మాట్లాడుతూ మా వద్ద అత్యాధునిక టెక్నాలజీతో ఈ ప్యాలెస్ నిర్మించామని, మా ప్రత్యేకతలు బ్లాంకెట్ హాల్, ఫంక్షన్ హాల్, డైనింగ్ హాల్ అన్ని శుభకార్యాలకు అందుబాటులో ఒంగోలు నగరంలో ఎక్కడా లేని విధంగా వై ప్యాలెస్ ఇంటర్నేషనల్ నిర్మించామని, ఈ అవకాశాన్ని ఒంగోలు నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ కొండ్రగుంట శ్రీనివాసులు, లక్ష్మీ శివకుమారి, రామకోటేశ్వరమ్మ, డాక్టర్ వైష్ణవి, డాక్టర్ హరిచందన, వారి కుటుంబ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
ప్యాలెస్ ఓపెనింగ్కి వచ్చినటువంటి పత్రికా విలేకరులకి అందరికీ కస్టమర్లకి శుభాకాంక్షలు. ఈ వై ప్యాలెస్ అనేది ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని సుదీర్ఘంగా క్వాలిటీ కాంప్రమైజ్ కాకుండా మంచి ఎమ్యూనిటీస్ తోటి మన ఒంగోలుకే తలమానికంగా ఉండేట్లుగా మేము తయారు చేయడానికి ఎంతో శ్రమించాం. అది మా ఈ ఫెసిలిటీస్ అనేటువంటివి ఇంకా దాదాపు ఫంక్షన్ హాల్ వచ్చేసి 400 to 500 వరకు ఫెసిలిటీ కల్పిస్తూ రూమ్స్ కూడా మంచి ఫెసిలిటీస్ తోటి అందరికీ అందుబాటులో ఉండేట్లుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వై ప్యాలెస్ అనేటువంటి ఈ హోటల్ ఏదైతే ఎంత ప్రతిష్టాత్మకంగా ఒంగోలు ప్రజల కోసం అయితే తీసుకొచ్చారో దీంట్లో ఖచ్చితంగా మేము రూపొందించిన రూమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కలిపి 5 నుంచి 6 కేటగిరీస్ని మేము ఇక్కడ తీసుకురావడం జరిగింది. చుట్టుపక్కల 150 కిలోమీటర్స్ రేడియస్లో నాకు తెలిసినటువంటి నా హోటల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఇక్కడ ఎటువంటి రూమ్స్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి 150 రేడియస్లో మనకి ఎక్కడా లేవు. ఎందుకంటే ప్రెసిడెంట్ సూట్ దగ్గర నుంచి నార్మల్ సూట్, ఫ్యామిలీ సూట్, ప్రీమియం రూమ్స్తో సహా మొత్తం కలిపి మేము ఇక్కడ 42 రూమ్స్ని మేము ఇక్కడ మీకు రూపొందించడం జరిగింది. దీనికి ప్రతి ఈవెంట్కి అంటే కార్పొరేట్ ఈవెంట్స్ దగ్గర నుంచి అదేవిధంగా ఫ్యామిలీ ఈవెంట్స్ దగ్గర నుంచి ఏ ఈవెంట్స్ అయినా సరే ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవాలనే ఒక సదుద్దేశంతో ఈ హోటల్ అనేది ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర ఆపోజిట్లో అంటే అంతే కన్వీనియంట్గా ఉండే ప్లేస్లో కూడా రూపొందించడం జరిగింది. సో చూసుకున్నట్లయితే మీకు 42 రూమ్స్ మేము లగ్జరీ సెటప్ లైక్ ఎవ్రీ రూమ్లో మేము ఇచ్చినటువంటి టాప్ నాచ్ బెడ్స్ కానీ లేకపోతే ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అండ్ మినీ బార్ కానీ అదేవిధంగా వాష్రూమ్స్ కానీ ఏవైనా సరే ఒక గెస్ట్కి ఎటువంటి అంతరాయం లేకుండా వాళ్ళ ఇంటి దగ్గర ఎలాగైతే లగ్జరీగా ఉంటారో సేమ్ అదే ఫీల్డ్ని మేము వీ వాంట్ రిప్రజెంట్ చేయాలనే ఒక ఉద్దేశంతో రూమ్స్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఈ యొక్క సదుపాయాన్ని ఒంగోలు ప్రజలందరూ కూడా ఉపయోగించుకుంటారని చెప్పి ఆకాంక్షిస్తూ అలాగే యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. ఒంగోలు బైపాస్ రోడ్లోని శ్రీహర్షిని డిగ్రీ కాలేజీలో విద్యార్థులతో మాగుంట శ్రీనివాసరెడ్డి తనయుడు ఒంగోలు టీడీపీ ఎంపీ అభ్యర్థి మాగుంట రాఘవరెడ్డి విద్యార్థులతో పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హర్షిని విద్యా సంస్థల చైర్మన్ దర్శి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గోరుంట రవికుమార్ మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో మాగుంట రాఘవరెడ్డిని ఎంపీగా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విద్యార్థులను కోరారు. అలానే టీడీపీ ఎంపీ అభ్యర్థి మాగుంట రాఘవరెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తు బాగుండాలంటే యువతకు ఉద్యోగాలు రావాలంటే తెలుగుదేశం పార్టీని గెలిపించాలని, రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎంపీగా గెలిపించాలని విద్యార్థులను కోరారు. ఈ కార్యక్రమంలో తాతా ప్రసాద్, బెల్లం సత్యనారాయణ, కుప్ప రంగసాయి విద్యార్థులు పాల్గొన్నారు. చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. గొంతులు కోసిన కత్తులు లేవా సాక్ష్యం విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడొస్తడ రండి రై ఆలోచన శక్తితో కాలం కలిసి వచ్చి ఆయన శాస్త్రవేత్త అవ్వలేదు, లేకపోతే ఎవరో ప్రకటన వల్ల ఆయన శాస్త్రవేత్త అవ్వలేదు. ఆలోచన శక్తితో మాత్రమే ఆయన
శాస్త్రవేత్త అయ్యాడు. ఎంతో మంది వెళ్ళి ఆ యాపిల్ చెట్టు కింద కూర్చున్నారు, కానీ ఎవరికి రాలా ఆలోచన, ఆయనకు మాత్రమే వచ్చింది. తన తండ్రికి రాజకీయంగా వెన్నుదండుగా నిలిచి గత ఎన్నికల్లో వెన్నెట్టు ఉండి తన తండ్రిని ముందుకు నడిపి అదే ఆలోచన శక్తితో రాబోయేటువంటి 2024 ఎన్నికల్లో పార్లమెంటులో ఉన్నతమైనటువంటి స్థానంలో కూర్చోడానికి అదే ఆలోచన శక్తితో మన ఐజక్ న్యూటన్ లాగా ఐన్స్టీన్ లాగా రాఘవరెడ్డి గారు ముందుకు వస్తున్నారు. కాబట్టి ఆయనకి స్వాగతం చెబుతూ అంటే వచ్చి ఏదో పొలిటికల్ స్పీచెస్ ఇచ్చేసి తర్వాత ఏదో ఇది చేయండి అది చేయండి అని చెప్పేసి వెళ్ళిపోతుంటారు. సో నేను కూడా ఆలోచిస్తుంటాను, మనం ఏం మాట్లాడాలా, దాని గురించి ఏం చేయాలా, ఎంత మాట్లాడితే అందరికీ అది అర్థం అవుతుంది అని చెప్పి. సో ఇప్పుడు పొలిటికల్ స్పీచెస్ అందరూ ఇచ్చేసారు. సో ఇప్పుడు మనం కొంచెం ఫ్రీగా మాట్లాడుకోవాలా. ఇప్పుడు మీ చేతిలో ఒక ఆయుధం ఉంది, 2 ఓట్లు ఉన్నాయి, ఒకటి కాదు 2 ఓట్లు ఉన్నాయి, ఒకటి ఎంపీకి ఒకటి ఎమ్మెల్యేకి. ఆ 2 ఓట్లు మీరు కరెక్ట్గా ఆలోచించి ఎవరికి వేయాలని మీరు ఆలోచించాలి. ఎందుకంటే ఇది జస్ట్ నాట్ మీ లైఫ్, మీ స్టేట్ లైఫ్, మీ కంట్రీ లైఫ్ అంతా నెక్స్ట్ 25 ఇయర్స్కి ఎలా ఉండాలని మీరు ఆలోచించుకొని ఈరోజు ఓట్ వేయాలి. 5 years బ్యాక్ ఒక ఇన్సిడెంట్ జరిగింది. somebody came to power. I thought he is going to be there for 25 years. He got such a good majority. But unfortunately it has not happened. So ఈ రోజు మీరు నెక్స్ట్ 25 ఇయర్స్కి మీ లీడర్స్ ఎవరు ఉండాలని చెప్పి మీరు ఆలోచించుకొని మీరు ఓట్ వేయాలి. May 13th is a very very important day. సో మీ దగ్గర ఉండే ఆయుధం మీ ఓటు. ఆ 2 ఓట్లు ఎవరికి వేయాలనేది మీకు తెలుసు, ఇక్కడ రాసి ఉంది, చూసుకోండి. సో ఇది మీరు మైండ్లో పెట్టుకోండి. మీరు ఎంపీ ఓట్ ప్లస్ ఎమ్మెల్యే ఓట్ మీరు ఎక్కడి నుంచైనా కానివ్వండి, ఒంగోలు నుంచే కాదు ఎక్కడి నుంచైనా కూడా ఉండండి, మీరు వేయాల్సిన ఓటు సైకిల్ గుర్తు మీద వేయాలి. అది ఎందుకనేది మీకు తెలుసు, మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసేసారు అందరూ. సో మీరు ఇదే ఉత్సాహంతో ఇంకొక 45 days పనిచేసి మీకు తెలిసిన వాళ్ళందరికీ మాట్లాడి సైకిల్ గుర్తుపై మీరు ఓటు వేసి మీరు ఎవరిని చూడాలనుకుంటున్నారు అక్కడ ఎవరిని చూడాలనుకుంటున్నారో వాళ్ళని కూర్చోబెట్టాలి. మీరు అక్కడ కూర్చోబెట్టి పని చేయడం వల్ల వెరీ ఇంపార్టెంట్ పాయింట్, మీరు ఓట్ వేసేసి తర్వాత వాళ్ళు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత మన పని అయిపోయింది అని అనుకోకూడదు. మీరు కంటిన్యూ చేయాలి. మీరు నెక్స్ట్ 5 years మీకు ఏమేమి కావాలనేది మీరు రిక్వెస్ట్ పెట్టాలా, మీరు కూర్చొని వాళ్ళ చేత పని చేయించుకోవాలా. మామూలుగా ఎప్పుడు గవర్నెన్స్లో టాప్ టు బాటమ్ ఉంటుంది, కానీ ఏంటంటే చేంజ్ అనేది జరగాలంటే బాటమ్ నుంచి టాప్ పోవాలి. ఆ బాటమ్ టు టాప్ రావాలంటే మీరు అడగాలి, మీరు క్వశ్చన్ చేయాలా, మీరు అడగాల, మీరు రిక్వెస్ట్ పెట్టాలా, అప్పుడే బాటమ్ నుంచి టాప్ చేంజ్ అవుతుంది. ఈరోజు అంతా గవర్నెన్స్ టాప్ టు బాటమ్, ఆ చేంజ్ అనేది రావాల్సి వస్తుంది. అది రావాలంటే మీరు చేంజ్ అవ్వాలి. బాటమ్ నుంచి మీరందరూ చేంజ్ అయ్యి కింద నుంచి పైకి ఏం పోవాలా, ఏం అడిగితే మనకి ఏం చేస్తారనేది మీరు ఆలోచించుకొని ఆ బాటమ్ టు టాప్ గవర్నెన్స్ అనేది తీసుకురావాలి. అండ్ సింపుల్గా మీకు చెప్పాలంటే టీడీపీ అనేది టోటల్ డెవలప్మెంట్ పార్టీ, అందరికీ పనిచేస్తుంది, అందరినీ కలిసిపోతారు. సో మీకు ఎవరికైనా ఇబ్బంది ఉన్నా కూడా మీరు వచ్చి మాకు చెప్పండి. we will work together. We want to see a brilliant Andhra Pradesh. We don't want to become another Bihar. We want to see a brilliant Andhra Pradesh, and that is only possible if you vote for so CBN plus Pawan Kalyan plus all three of them are included in that. So మీరు టీడీపీకి ఓటు వేస్తే అది టీడీపీ ఒక్కటే కాదు, టీడీపీకి జనసేనకి బీజేపీ కూడా పోతుంది. సో మీరు ముగ్గురికి ఓటు వేసినట్టే అది. సో మోడీ గారు ప్రధానమంత్రి అయిపోయిన తర్వాత we will start seeing the first steps towards a brilliant Andhra Pradesh. Thank you. స్పీచ్ వచ్చేసి మీ కాలేజీలో జరిగింది. అది అశ్విని డిగ్రీ కాలేజ్ విద్యార్థుల యొక్క వాళ్ళ యొక్క స్నేహము ఎంత ఉందో మాకు ఇప్పుడే అర్థమైంది. మీరందరూ కూడా ఓట్ ఫర్ సిపిఎన్ ఇప్పుడే రాఘవబాబు గారు చెప్పడం జరిగింది. తప్పనిసరిగా మన దేశ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎక్కడికెక్కడ మీ యొక్క ప్రాంతాల్లో ఎమ్మెల్యేలకి ఒంగోలు నియోజకవర్గంలో కాబోయే పార్లమెంట్ అభ్యర్థి శ్రీ రాఘవబాబు గారికి మీరందరూ కూడా తప్పనిసరిగా
ఓటు వేసి గెలిపించుకోవచ్చును. దయచేసి గల్లా చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. గొంతులు కోసిన కత్తులు లేవా సాక్ష్యం విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడొస్తడ రండిర ఇక మేం అస్సలు తగ్గం మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం గెలుపెవడద చూద్దాం ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే కులగచ్చి కొడుకులా మతమే విడిచేలా అమ్మోరే పలికేక పెట్ట వీర వనితలా దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. రైతు కన్నీళ్లతో తడుస్తున్నది కథ పొలము యాడున్నదయ్యను గట్టిన పోలావరము గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము కొప్పోలు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన పంచకర్మ విధానంతో ఆప్త ఆయుర్వేద సెంటర్ను మాజీ మంత్రి ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఒంగోలు నగరంలో దీర్ఘకాలికంగా బాధపడుతున్న ప్రజలకు పంచకర్మ విధానంతో వైద్యాన్ని అందిస్తున్న డాక్టర్ బి పావనిని అభినందించారు. నగర ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దీర్ఘకాలిక వ్యాధులను నివృత్తి చేసుకోవాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా ఆప్త ఆయుర్వేద నిర్వాహకులు డాక్టర్ బి పావని మాట్లాడుతూ మా వద్ద ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని పంచకర్మ విధానంతో వైద్యం చేస్తున్నామని వాటిలో ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులు నరాల వ్యాధులు చర్మ వ్యాధులకు పిల్లలకు స్త్రీలకు పంచకర్మ విధానంతో వైద్యం చేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గంగాడ సుజాత మాజీ మున్సిపల్ చైర్మన్ బాపట్ల హనుమంతరావు ఆప్త ఆయుర్వేద సెంటర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పంచకర్మ ఆయుర్వేద హాస్పిటల్ని మన బాలినేని శ్రీనివాస్ గారి చేత ఓపెన్ చేయించామండి. ఇక మీదట ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధులకైనా ఎలాంటి హెల్త్ ఇష్యూస్కైనా ఇక్కడికి వచ్చి ఆయుర్వేద వైద్యాన్ని తీసుకోవచ్చు. మెయిన్గా పంచకర్మ వైద్య విధానం అనేది ఇక్కడ మీకు అందిస్తామండి. చాలా బలహీనతలకైనా కానీ దీర్ఘకాల వ్యాధులకి, చర్మ వ్యాధులకి, పిల్లలకైనా, స్త్రీలకు సంబంధించిన వ్యాధులకైనా అన్ని సమస్యలకి చూడబడుతుంది. ఇక్కడ మళ్ళీ వ్యాధి రాకుండా రూట్స్ నుంచి తీసేయడానికి పంచకర్మ విధానం అనేది మెయిన్గా ఉపయోగపడుతుంది అన్నమాట. చర్మ వ్యాధులు అనేటివి ఇప్పుడు స్టెరాయిడ్స్ అవి యూజ్ చేయడం వల్ల అప్పటికి సప్రెస్ అవుతాయి. కానీ ఇక్కడ ఉండే ఈ వైద్య విధానంలో రూట్స్ నుంచి కంప్లీట్గా నయం చేయగలుగుతాము. అది కంపల్సరీగా ఇక్కడ జరుగుతుంది అని మీకు చెప్తున్నాను. నమస్కారం. ఈరోజు కుప్పోల్ రోడ్లో ఆప్తా ఆయుర్వేద హాస్పిటల్ డాక్టర్ పావని గారి యొక్క ఆధ్వర్యంలో మరి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మన ప్రీతం నాయకులు గౌరవ శాసనసభ్యులైన శ్రీ బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి యొక్క చేతుల మీదుగా ఓపెనింగ్ చేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే అలోపతిలో నయం కాని అనేక రోగాలకి మరి ఆయుర్వేదంలో కంపల్సరీగా దానికి రెమెడీ దొరుకుతుంది, దాని సొల్యూషన్ ఉందని చెప్పి మన తరతరాలుగా మన అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే మన భారతదేశంలో పూర్వకాలం నుంచి కూడా ప్రతి ఒక్కరికి తెలిసింది ఆయుర్వేదం. కానీ ఆయుర్వేదంలో అనేది అనేక మొండి జబ్బులను కూడా నయం చేసే శక్తి ఒక ఆయుర్వేదానికే ఉందనేది మనకి తరతర చరకుడు ఆ రోజుల్లో చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రోజున మళ్ళీ అది చాలామందికి అంటే మన డాక్టర్ గారు చెప్పినట్లుగా చర్మ వ్యాధులకి చాలా ఉపయోగపడుతుంది. అంటే లైక్ సోరియాసిస్ లాంటి రోగాలకి ఆయుర్వేదంలోని సరైన మెడిసిన్ ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి అందులోనూ మరి డాక్టర్ గారు ఒంగోలులో కాకుండా ఇక్కడ కుప్పోల్లో పెట్టడం, అది మెయిన్ రోడ్లో వాళ్ళ హాస్పిటల్ ఉండడం అనేది ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటుంది. అటు కుప్పోల దగ్గర నుంచి మొదట అటు కొత్తపట్నం మండలం నుంచి ఇదంతా ఇక్కడ కూడా అందరికి రావడానికి, పల్లె వాళ్ళు అందరికీ రావడానికి చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని యూటిలైజ్ చేసుకొని మరి మీకు ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగాను, అలాగనే మరి డాక్టర్ గారు కూడా మంచి పేరు తెచ్చే విధంగా మీరు అందరూ కూడా పేదలు అందరినీ చూసి అందరూ కూడా మంచి మెడిసిన్ ఇచ్చి మంచి పేరు తెచ్చుకోవాల్సింది. కాబట్టి మీరు బ్లెస్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.